అనిత ద హోమ్ మినిస్టర్. పంతం నెగ్గింది. కలగన్నట్టే హోంమంత్రి పదవి వచ్చింది. 10 ఏళ్ల క్రితం టీచర్. రాజకీయాల్లోకి 2014లో రాకెట్లా దూసుకొచ్చారు. మొదటిసారి పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అవమానం పొందిన చోటే మర్యాదలు పొందుతున్నారు. అడ్డుకున్న చోటే అధికారం చెలాయిస్తున్నారు. కాలానికే సమాధానం చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉండి వైసీపీని చెడుగుడు ఆడుకున్నారు. ఇప్పుడు వైసీపీ అంతు చూసే పనిలో ఉన్నారు. వైసీపీ నేతలను శంకరగిరి మాన్యాలు పట్టించనున్నారు. టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్ అయ్యారు. తెలుగు మహిళా అధ్యక్షురాలయ్యారు. ఇప్పుడు మళ్లీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ వెంటనే అనిత అనే నేను అని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కష్టే ఫలి అనే పదానికి ఆమె నిదర్శనం. ఎంచుకున్న రంగంలో అనుకున్న లక్ష్యం నెరవేరడానికి ఆమె పడిన శ్రమ రాజకీయంగా ఎదగాలనుకునే యువతకు ఆదర్శం. ఉన్నత విలువలకు ఆమె వ్యక్తిత్వం నిదర్శనం. ప్రజాసేవ కోసం వ్యక్తిగత జీవితాన్ని ప్రజలకు అంకితం చేయడం ఆమె నిబద్ధతకు తార్కాణం. ఎన్ని కష్టాలొచ్చినా, రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చినా చెక్కుచెదరని ఆమె గుండె ధైర్యం ఒక రాజకీయ సందర్భం. మొక్కవోని దీక్ష, పట్టుదల ఆమెకు ఆభరణం. అందుకే విజయం ఆమె ఒడిచేరింది. గెలుపు ఆమెను విజయ తీరాలకు చేర్చింది. రాజకీయ ప్రయాణంలో ఆమె ఉన్నత స్థానంలో నిలిచింది. మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన మంత్రి పదవి ఆమెను వరించింది. అదృష్టం అండగా నిలిచింది. అవకాశం తోడుగా వచ్చింది. పోరాటం అభయం ఇచ్చింది. ఉద్యమ రాజకీయం జీవితానికి ఊపిరినిచ్చింది. తెగింపు గెలుపుబాట వేసింది. ధైర్యం ప్రజల మెప్పును సాధించింది. అహంకారం ఆమె ముందు తలదించుకుంది. ఆధిపత్యం ఆమెకు దాసోహమంది. కాలం గిర్రున తిరిగేసరికి రాజకీయాలలో ఆమె తిరుగులేని శక్తిగా నిలబెట్టింది. హోంమంత్రిగా వంగలపూడి అనిత అనే నేను అని పోలీస్ బాసును చేసింది. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం వరకు ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. ఆమె రాజకీయాల్లోకి వస్తారని ఆమెకే తెలియదు. ఉపాధ్యాయ ఉద్యోగం వదిలేసి తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు చేరిందో తెలియదు. చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకి ఎవరూ రారు. అవకాశాలు కలిసి వస్తే తప్ప ఉద్యోగం వదులుకొని పోరాటం చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ వంగలపూడి అనిత వచ్చారు. వస్తూనే విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2019 కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ పాయకరావుపేట నుంచి పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు. ఆమె ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొలువులో హోంమంత్రి అయ్యారు. రాజకీయాల్లో అదృష్టవంతులు కొందరుంటారు. రాజకీయం కొత్తగా చేస్తారు. పోరాటం అందరికన్నా గొప్పగా చేస్తారు. అనూహ్యమైన విజయాలను సొంతం చేసుకుంటారు. అలాంటి వారిలో పాయకరావుపేట ఎమ్మెల్యే, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఒకరు. ఆమె ఒక ఫైర్ బ్రాండ్. తెలుగుదేశం పార్టీలో అతి తక్కువ కాలంలో ఎక్కువ గుర్తింపు పొందిన మహిళా నేత. చాలా తక్కువ సమయంలో ఎక్కువ ప్రాధాన్యత దక్కించుకున్న నాయకురాలు. ఒక దశలో మాజీ ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎంతోమంది నాయకులు తటపటాయిస్తుంటే ధైర్యంగా మాట్లాడిన నాయకురాలు. జగన్ మీద యుద్ధం చేసిన నాయకురాలు. నిత్యం తెలుగుదేశం పార్టీ తరపున 5 ఏళ్లు నిరంతరం పోరాటం చేసిన నాయకురాలు. అసలు టీడీపీ పరిస్థితి 2024 ఎన్నికల్లో ఎలా ఉంటుందో అని అర్థం కాక అందరూ తలలు పట్టుకుంటున్న సమయంలో బరిగీసి నిలిచిన నాయకురాలు. 2024 ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తా అని అప్పట్లోనే శపథం చేసిన నాయకురాలు. అప్పటి మంత్రులను తూర్పార పట్టడమే కాదు, నాకు అవకాశం వస్తుంది, అప్పుడు ఒక్కొక్కరి తాట తీస్తా అంటూ శపథం చేశారు. తాను అనేకసార్లు జగన్ ప్రభుత్వంపై చేసిన అక్రమాలపై, వైసీపీ నాయకుల అరాచకాలపై ఫిర్యాదులు చేయడానికి వెళ్ళినప్పుడు కనీసం కార్యాలయం మెట్లు కూడా ఎక్కనీయలేదు. ఫిర్యాదులు కూడా తీసుకునేవారు కాదు. ఆ రోజే శపథం చేసింది. ఏ అధికారం చూసుకొని పోలీసులు అడ్డుకుంటున్నారో అదే అధికారంతో డీజీపీ ఆఫీస్కు వస్తా. ఏ చేతులనైతే నన్ను నెట్టివేశారో అదే చేతులతో సెల్యూట్ చేయించుకుంటా. ఏ డీజీపీ కార్యాలయం మెట్లు ఎక్కకుండా అడ్డుకున్నారో అదే కార్యాలయంలోకి మర్యాదలతో తీసుకెళ్లే రోజు వస్తా అని కాకతాళీయంగా అన్నారు. ఆవేశంతో అన్నారు. రాజకీయంగా అనాలని అన్నారు. కానీ అనిత అన్న మాటలు నిజమయ్యాయి. అప్పుడే తదాస్తు దేవతలు దీవించారు. అన్నట్లుగానే హోంమంత్రి అయ్యారు. నిజంగా ఇది ఊహించని పరిణామం. 2019 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేసిన అనిత వైసీపీ నాయకురాలు వనిత చేతిలో ఓడిపోయారు. వనిత వైసీపీ ప్రభుత్వంలో హోంమంత్రి అయ్యారు. వనిత తర్వాత హోంమంత్రి అనిత అని అప్పట్లోనే అన్నవారు కూడా ఉన్నారు. అది కూడా నిజమైంది. కాకపోతే ఈసారి హోంమంత్రి అనిత కొవ్వూరు నుంచి కాకుండా పాయకరావుపేట నుంచి పోటీ చేసి గెలిచారు. అందరూ అన్నట్లే 2024లో పాయకరావుపేట నుంచి గెలిచారు. హోంమంత్రి అయ్యారు. తదాస్తు దేవతలు దీవించారు. ప్రజలు శాసనసభ్యురాలిగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కొలువులో మంత్రిని చేశారు. ఇక తన పాలన ఎలా ఉంటుందో వైసీపీకి చూపించేందుకు అనిత సిద్ధంగా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ అనిత.